ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణ జాగృతి విద్యార్థి సమైక్య అదేవిధంగా యువజన నాయకత్వం ఆధ్వర్యంలో ఈ రోజు ముట్టడించడం జరిగింది. ఏదైతే హైకోర్టు టీఎస్పీఎస్సీ దాంట్లో ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్డర్ ను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా, కోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఏదైతే మీరు భేషజాలకు పోయి సుప్రీంకోర్టును ఫర్దర్ గా మీరు ఆశ్రయించాలని కనుక చూస్తే మాత్రం నిరుద్యోగుల పక్షాన తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ హెచ్చరిస్తాను. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చర్చలకు పిలిచి ఒక న్యాయం జరిగేటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకుండా భేషజాలకు పోయి ఫర్దర్ అప్పీల్ కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోతే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన తెలంగాణ జాగృతి పక్షాన ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. కవితక్క గారి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి సంస్థ మొత్తం ఈ రోజు టీజీపీఎస్సీని ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం మరి గ్రూప్ 1 ఎగ్జామ్ ని ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో నిర్వహించి మరి మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు పోయినటువంటి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఈ ప్రభుత్వం అప్పీల్ చేయకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ ఈ పరీక్షను మరి రద్దు చేసి వెంటనే సంసారం చేయకుండా మరి విద్యార్థులకు న్యాయం జరిగేలా ఈ పరీక్షను మళ్లీ పెట్టాలని చెప్పి తెలంగాణ జాగృతి సంస్థ తరఫున విద్యార్థి విభాగం తరఫున